యాలల మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఈ కార్యక్రమంలో నాయకులు యాలల మాజీ సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో మనం నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యాలల మాజీ సర్పంచ్ రవీందర్, ఆకుల బస్వరాజు, నాగరం పాండు గౌడ్, వార్డు సభ్యులు మలిగేరి నరసింహులు, మలిగేరి రాజు, భాస్కరచారి, కిషన్ రావు, కొప్పుల యాదప్ప, అనిల్, దళిత సంఘం యువకులు, కమలాపూర్ నరసింహులు, జోగు నరసింహులు, రమేష్, సందగాళ్ల రమేష్, కొప్పుల శివకుమార్, పల్లె హనుమంతు, యువకులు తదితరులు ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఎన్నో విధాల అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారతదేశానికి ఒక దృఢమైనటువంటి కఠినమైనటువంటి రాజ్యాంగాన్ని, అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని అస్పృశ్యతను నిర్మూలించడానికి తన వంతు ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలోని ప్రతి పౌరునికి ఓటు హక్కును కూడా కల్పించి ప్రతి ఒక్కరు కూడా పరిపాలనలో భాగస్వాములు కావడానికి ఓటు హక్కును సాధించడంలో చాలా కృషి చేయడం జరిగింది. ఆర్థికంగా ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కుల మతాలకు అందరికీ కూడా సమానమైనటువంటి వ్యక్తి. మరి ఈరోజు ప్రపంచ దేశాలనే ఒక దిక్సూచిగా చూస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తిని నావాడు నీవాడని చెప్పుకొని తోడెమంది అంబేద్కర్ గారి పేరు మీద పబ్బం గడుపుతున్నటువంటి కొంతమంది దుర్మార్గులు చాలా తప్పులు చేస్తున్నారు. అది కాదు, అందరి వాడు అంబేద్కర్ గారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కొంతో కొబ్బో మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మన వంతుగా మనకు చేతనైన కాడికి మనం కూడా మరి ఆ యొక్క కృషిలో మనం భాగస్వాములుగా ఉండాలి. రేపు రాబోయే రోజుల లోపల, ఎందుకంటే ఇక్కడ యువకులు ఉన్నారు, రేపు రాబోయే రోజులు మీవే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఆ రోజు ఒకవేళ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాలను చూసినట్లయితే అంతా ఇంత కాదు, చాలా అవమానాలు భరించారు. ఇప్పుడు ఇట్లయితే చల్ ఇదేం లెక్క, నేను ఇంకో పోతా, నేను ఇంకో చేస్తా అనే తత్వం ఉండేది. కానీ అన్ని అవమానాలను భరించి స్కూల్లో కూకుంటే ఎవరు అటెండర్ కూడా మరి నీళ్ళను ముట్టనీయకుండా, మరి దగ్గర కూర్చోనియకుండా, అటువంటి అవమానాలను భరించి కూడా ఆయన ఎక్కడ పోకుండా మరి దీని మీద నిలబడి నిబ్బరంగా ఉండి అన్ని కుల మతాలు అన్ని సమానమని మరి చాటి చెప్పి ఈరోజు రాజ్యాంగ నిర్మాణానికే మరి ఒక చైర్మన్గా మరి ఎన్నిక కాబట్టి ఈరోజు మన యొక్క రాజ్యాంగం నిలిచింది అంటే ఆ యొక్క మహనీయుని వల్లనే మనకు ఇంత మరి జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా తూచా తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయ సాధన లోపల అడుగులో అడిగేసి ముందుకు పోయినట్లయితే మన పల్లెలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.